నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ స్వీయ గణన. 15 రోజుల పాటు కార్యక్రమాలను వెల్లడించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. మంచినీటి పైప్లైన్కు మళ్లీ మరమ్మతులు. రేపు ఎల్లుండు తాగునీటి సరఫరాకు అంతరాయం. స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న కమిషనర్ మయూర్ అశోక్. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో నమోదు. మే 1 నుంచి క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన. కులగణన జరగకుండా డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. ధ్వజమెత్తిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. గుంటూరులో వెగా జ్యువెలర్స్ను ప్రారంభించిన ప్రముఖ హీరో బాలకృష్ణ. సినీ నటి డింపుల్ హయాతితో కలిసి షోరూంలో సందడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జనాభా గణనలో భాగంగా ప్రజలకు స్వీయ గణన సదుపాయం కల్పించడం జరిగిందని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. స్వీయ గణనపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ 15 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై వాస్తవ వివరాలు పొందుపరిచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. జనగణన పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. ఈ స్వీయ గణన ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎటువంటి నిర్బంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పాల్గొన్నారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరందరూ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాక్టివిటీని ఈ నెక్స్ట్ 1 వీక్ నుంచి 15 డేస్ లోపల కంప్లీట్ చేసుకున్నట్లయితే మన జిల్లాలో ఈ సెన్సస్ యాక్టివిటీ డోర్ టు డోర్ సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది మనకి 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ 1వ తారీఖు నుంచి మొదలైనప్పుడు మనం బెటర్ యాక్యురసీతో, అంటే ఎటువంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా వేగవంతంగా ఇచ్చిన టైమ్ లైన్స్కి లోపలే మనం దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ దానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, దీనిపైన ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మీరు కూడా సాయం చేసి మీరు కూడా ఆ అవేర్నెస్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్లో లీకులకు మరమ్మతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల కరువు, శ్యామలానగర్, గుజ్జనగూళ్ల, కోర్టు కాంపౌండ్, ఏటగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డ్, బిఆర్ స్టేడియం, ఐబీడీ కాలనీ, నల్ల చెరువు, శ్రీనివాసరావుపేట, కేవీపీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారక్ రామ్ నగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోతుందని, 19వ తేదీన ఉదయం నుంచి నీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. స్వీయ జనగణనలో నగర కమిషనర్ మయూర్ అశోక్ వివరాలు నమోదు చేసుకున్నారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. se.census.gov.in ద్వారా 33 ప్రశ్నలతో కూడిన స్వచ్ఛంద సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని, మే 1 నుండి 30 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన చేపడతారని కమిషనర్ తెలిపారు. దాని తర్వాత 1 మే నుంచి 31 మే వరకు హౌస్ టు హౌస్ వెళ్ళి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. జనగణన 2 భాగంలో జరుగుతుంది.
ఒక భాగంగా అయితే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండు భాగం అయితే పీపుల్ ఇన్యూమరేషన్. సో ఈ హౌస్ లిస్టింగ్ భాగంగానే సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఈ ప్రొవిజన్ ఈసారి ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ జనగణన ప్రత్యేకంగా ఏంటంటే డిజిటల్ మోడ్తో మొత్తం చేసినాము. దాంతోపాటు సిటిజన్ పార్టిసిపేషన్ కోసం ఈ సెల్ఫ్ ఇన్యూమరేషన్ కూడా ఒక అవకాశం అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కల్పించడం జరిగింది. ఈ 15 రోజులు కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. ఈ సెల్ఫ్ ఇన్యూమరేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. ఏదైతే లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ వెళ్ళిన తర్వాత మనకి 34 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనం ఫిల్ చేస్తే దాదాపు ఒక 3-4 నిమిషాలు ఈ క్వశ్చన్ మనం ఫిల్ చేయగలుగుతాము. ఆ క్వశ్చన్ ఫిల్ అయిన తర్వాత సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుంది, ఒక ఐడి జనరేట్ అవుతుంది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు జ్యోతిర్మయి అపార్ట్మెంట్స్ మరియు ఐటీసీ వెల్కమ్ హోటల్ నందు పనిచేసే సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్లు మరియు హోటల్స్ నందు ముఖ్యంగా జరిగే గ్యాస్ మరియు ఎలక్ట్రికల్ ఆయిల్ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా అగ్ని ప్రమాదాలు నివారించాలో డెమో ద్వారా అవగాహన కల్పించారు. అపార్ట్మెంట్స్ మరియు హోటల్స్ నందు పనిచేసే సిబ్బందికి మరియు నివసించే ప్రజలకు అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్లతో మంటలు ఆర్పే విధానాన్ని ప్రజలకు ప్రయోగాత్మకంగా అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు చేసి చూపించారు. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ధ్వజమెత్తారు. కులగనే జరగకుండా అంత హడావిడిగా ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోడీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఈ బిల్లు తెచ్చారని ఎద్దేవా చేశారు. దీనివలన దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 26% మాత్రమే సీట్లు పెరుగుతాయని అన్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లును ఏపీ ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ప్రజలంతా ఈ బిల్లును వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి హెచ్చరించారు. మహిళా బిల్లులకి మేము మద్దతుగా ఉన్నాం, కానీ మీరేమన్నారు, మీరే కదా జనగణ కూడా మేము కోరాం, కుల జనగణ జరగాలి అంటే జనగణ జరుగుతుంది అని చెప్పారు. జనగణ జరగకముందే డీలిమిటేషన్కి ఏం తొందర వచ్చింది? 2026 సెన్సెస్ ద్వారా మీరు డీలిమిటేషన్ తీసుకురండి. ఇవాళ 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉంటే అంత ఆగమేఘాల మీద డీలిమిటేషన్ తీసుకురావడంలో స్వార్థాన్ని గ్రహించండి. నరేంద్ర మోడీ గారు మేక వన్న పులి, ఆ పులి ఎప్పుడైనా పంజా ఇసిరి ఈ దక్షిణాది రాష్ట్రాలను మింగేయాలనేటటువంటి ప్రమాదం రాబోతోంది. మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం. మేము ఆల్రెడీ స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాడు, ఆల్రెడీ కేరళలో వ్యతిరేకిస్తున్నారు, ఆల్రెడీ కర్ణాటకలో వ్యతిరేకిస్తున్నారు, ఆల్రెడీ తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గుత్తగంపుగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు, కూటమి పార్టీలు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత సిగ్గుకరమైనట్టుది ఇంకోటి ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్తూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్, ఆర్కిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం సకాలంలోనే వినియోగదారులకు సిలిండర్లు ఇస్తున్నామని చెప్పినా ఆచరణలో మాత్రం జరగడం లేదన్నారు. జాయింట్ కలెక్టర్ దీనిపై శ్రద్ధ తీసుకుని అన్ని హోటళ్లను తనిఖీ చేయాలని కోరారు. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు చేస్తామని ఈ ప్రభుత్వాలు ప్రకటించడం మత స్వేచ్ఛను హరించడమే అన్నారు. జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా దుర్మార్గంగా మలుచుకునేటటువంటి నీచులు గ్యాస్లో కనపడుతూ ఉన్నారు. అందుకని దీనిపైన జేసీ గారి నాయకత్వంలో గుంటూరు నగరంలో, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల హోటల్స్, ముఖ్యంగా హోటల్స్ పైన రైడ్స్ నిర్వహించి అక్రమ సిలిండర్లను పట్టుకోవాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సాధారణ మధ్యతరగతి ప్రజలకి గ్యాస్ లేక చస్తూ ఉంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకొని లాభాలు దండుకోవడానికి
గ్యాస్ కనెక్షన్లు ఇస్తారా? బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా సిపిఐగా మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని రెచ్చగొట్టిన దాఖలాలు ఉంటే నిరూపించండి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళకి న్యాయం చేయండి. ఒక 50-60 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి, మీ నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకి, మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్న నిరుపేదలకి మీరు బాధ్యతాయుతంగా న్యాయం చేయండి. ఆల్టర్నేటివ్ చూపించండి. అక్కడ కట్టేటువంటి కాలువకి అభివృద్ధి పనులకి వాళ్ళు అడ్డంకి కాదు, వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి నుంచి నాయకులను గుర్తించే కార్యక్రమం చేస్తున్నామని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జాతీయ చైర్మన్ సునీల్ పన్వార్ వెల్లడించారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీపీఆర్ఎస్ చైర్మన్ సునీల్ పన్వార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ స్థాయి నుంచి నాయకులను గుర్తించి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి కొత్త నాయకులను తీసుకురావడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, నగర అధ్యక్షులు ఖలీల్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ जान बाबू, मोशे तदितरुलु पाल्गొన్నారు. वर्तमान समय में देश और दुनिया, देश भर के अंदर हर राज्य में पंचायती राज व्यवस्था के अंदर जो ताकत देने का काम कांग्रेस पार्टी ने किया था, तो जहां पर भी नॉन कांग्रेस पार्टी सत्ता के अंदर बैठी हैं, वहां पर पंचायती राज व्यवस्थाओं को कमजोर करने का निरंतर काम चलता रहा. आंध्र प्रदेश के अंदर भी अभी पंचायती राज के अंदर जो खामियां बची हैं, उन खामियों को उजागर करने के लिए और भविष्य के अंदर आंध्र प्रदेश का चुना हुआ जनप्रतिनिधि किस तरीके से मजबूत हो. లోకల్ బాడీ ఎలక్షన్ రేపు రాబోతుంది. దానిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూర్చే విధంగా మా యొక్క పంచాయతీరాజ్ విభాగం దాన్ని బలపరుస్తూ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసే ఒక కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో మా యొక్క పార్టీ బలోపేతాన్ని లక్ష్యంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మహిళా సాధికారత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కూటమి ప్రభుత్వ మహిళలతో సంతోషాన్ని పంచుకున్నారు. రాజ్యాధికారంలో మహిళలకు భాగస్వామ్యం అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉంది. ఎంతో మంది మహిళలు సమర్థంగా రాజ్యాలు పాలించిన సంఘటనలు మనం చరిత్రలో చూసాం. స్వతంత్రోద్యమంలోనూ మహిళలు ఎంతో కీలక పాత్ర పోషించారు. మహిళలు దేనిలోని తీసిపోరు. పురుషులతో సమానంగా అవకాశం వస్తే అంతకంటే మిన్నగా తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలరు. అయితే దురదృష్టవశాత్తు రాజకీయ రంగంలో కొన్ని దశాబ్దాలుగా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత కోసం పార్లమెంట్లో పోరాడి రాజీనామాకు కూడా సిద్దపడిన నాటి న్యాయశాఖ మంత్రి మన బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఈ క్రమంలోనే చట్టసభల్లో 3వ వంతు స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ పురుడు పోసుకుంది. ఈ మహిళా బిల్లుపై రాజకీయ పార్టీలు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తూ ఇంతకాలం కాలయాపన చేశారు. నేటికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి, పట్టుదలతో దశాబ్దాల మహిళల కళ సాకారం అవడం చారిత్రాత్మకమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లా ప్రగడ శ్రీదేవి, బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వేగా జ్యువెలర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన ప్రముఖ ఆభరణాల షోరూం అక్షయ తృతీయ శుభతరుణంలో తమ ఖాతాదారులకు మరింత చేరువలో లక్ష్మీపురం వద్ద వేగా జ్యువెలర్స్ అద్భుతమైన ఆభరణాల షోరూంను ప్రారంభించారు. ప్రముఖ సినీ నటులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ మండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వర్మతో పాటు గుంటూరు నగర ప్రముఖులు మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ నటి డింపుల్ హయతి పాల్గొని షోరూంలో
కలియ తిరుగుతూ గొప్ప సందడి చేశారు. షోరూము అందరికీ అందుబాటులో ఈ బంగారంతో చేసిన ఏవైతే ఆభరణాలు ఉన్నాయో, లేకపోతే వజ్రాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అంత అందరికీ అందుబాటులో ఉండే ధరకు ఈ 16 నుంచి 26 దాకా ఈ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా కేవలం డబ్బున్న వాళ్ళకే కాదు, మధ్యతరగతి కుటుంబాలకైతేనేమి, లేకపోతే సగటు మనుషులకైతేనేమి అందరూ కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేలా వారు ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ఈ ముందుకు రావడం జరిగింది. సో ఏదైనా ఒకరి మీద నాకు గురి కుదిరితే వారి అభ్యున్నతి కోరుతాను. అలాగే సమాజం కూడా అటువంటిదే. నేను ఒక 3వ ఇప్పుడు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా నా హిందూపురం ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు. వీగా జ్యువెలర్స్ ఓపెన్ చేసాం ఈరోజు. 6వ స్టోర్, 6th స్టోర్ లాంచ్. అండ్ మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా, అలాగే నేను కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. నా మనుషుల్ని చూసినట్టుంది. మీరందరూ నా వాళ్ళు. థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ కావాలి అందరికీ. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద పోలీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. థ్యాంక్ యూ. పల్నాడు, మార్కాపురం, ఒంగోలు జిల్లాల నడుమ నల్లమల ప్రాంతంలో గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ మహావిద్యా ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పివి గౌరీశంకర్ గురూజీ విశేష హోమాలు, యాగాలు నిర్వహించారు. సకల జన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని శ్రీ మహావిద్యా ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ నేతృత్వంలో 16 మంది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రిత్వికులు ప్రభాత వేళ నుంచి సాయంత్రం 6 గంటల వరకు విశేష హోమాలు, యాగాలు నిర్వహించారు. ప్రధానంగా నవగ్రహ కుంభారాధన, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు, శ్రీ సుదర్శన పెరుమాళ్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని, స్థాపన, తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం ఈ మాసంలో లభించే 30 రకాల పుష్పాలతో ఉత్సవమూర్తులకు పుష్పయాగాన్ని గౌరీశంకర్ గురూజీ ఆచార స్వాములు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి యజ్ఞ ప్రసాదాన్ని భారీగా వితరణ చేశారు. గిరిజనులు, హరిజనులు సాక్షాత్తు అమ్మవారి బిడ్డలేనని, వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని గురూజీ ఆకాంక్షించి ఆశీర్వదించారు. చైత్రమాసం ముగింపుకు వస్తున్నాం. మనం వైశాఖ మాసంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ చైత్రమాసం ఈవేళ లక్ష్మీవారం, గురువారం, రేపు అమావాస్య, శుక్రవారం. అమావాస్యకు ముందుగా చేసేటువంటి ఏ యజ్ఞ యాగాది క్రతువులైనా, దానాలైనా అత్యుత్తమైన ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకు పురాణాలు చెప్తా ఉంది. మేము ఇవాళ 5-6 జిల్లాలకు విస్తరించినటువంటి నల్లమల ప్రాంతంలో చెంచులు అధికంగా నివసించి గిరిజనులు, హరిజనులు కూడా సాక్షాత్ జగదంబ ప్రియ పుత్రరత్నాలు నా దృష్టిలో వాళ్ళు కూడా అమ్మని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ సంకల్పం అమ్మే అనుకునే ఇచ్చింది. ఇవాళ గురువారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నవగ్రహ కులగణన జరగకుండా డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై పలు ప్రజా సంఘాలు మండిపడ్డాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్, నియోజకవర్గాల పునర్విభజనపై బిల్లు ప్రవేశపెట్టేందుకు సమావేశం నిర్వహించారు. అరండల్పేట 1వ లైన్లో జరిగిన సమావేశంలో బీసీ బహుజన ఫ్రంట్ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఖలీం, భగత్ సింగ్, ఖాజావలి, చందోలు శోభారాణి, లక్ష్మీ శైలజ గౌడ్ పాల్గొన్నారు. గత దశాబ్దాల కాలంగా ఓబీసీ కోటా, సబ్ కోటా కల్పించాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఓబీసీ నాయకులు అనేక సార్లు పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ డిమాండ్ను పట్టించుకోకుండా కేవలం 33% రిజర్వేషన్ మహిళలకు 543 నియోజకవర్గాల్లో 33% రిజర్వేషన్ అని చెప్పేసి 2023 పార్లమెంట్లో మహిళా బిల్లును ఆమోదించేశారు. మరి ఈ రోజున దాదాపు 850 లోక్సభ నియోజకవర్గాలను పెంచాలనేటువంటి ఆలోచనతో మరి నియోజకవర్గ 10వ తరగతి సిబిఎస్ఈ ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.
ఫర్నాజ్ 483, షాల్నీ దీప్తి 477, షణ్ముఖ 477, నిషిత 470 సాధించి తమ సత్తా చాటారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు 400కు పైగా మార్కులు 53 మంది సాధించగా 100% పాస్తో నగరంలో మొదటి స్థానంలో నిలిచారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, ఆరోగ్య జోసెఫ్ రెడ్డి అభినందనలు తెలిపారు. స్థాపించిన అనతి కాలంలోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు ఇన్ఛార్జ్ మనోజ్ని, ప్రిన్సిపాల్ రత్తయ్యని, పి శ్రీనివాసరావు, డానియల్, సీతారామిరెడ్డి, పిఎస్ రెడ్డి, సాగర్, కృష్ణ భగవాన్ తదితర ఉపాధ్యాయులను కూడా అభినందించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. Our top mark is 483 out of 500. So it is the best result, CBSE result we got, and it is backed up by many other top marks. So coming to the other marks, 477 secured by Shalini Deepthi, and Shanmukh has scored 477 out of 500. Nishita has scored 470 out of 500. దగ్గర 53 స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దెన్ 400 మార్క్స్. అంటే 80% అండ్ అబవ్ స్కోర్ చేసిన విద్యార్థులు 53. సో ద ఓవరాల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ CBSE రిజల్ట్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ద CBSE ఎగ్జామ్ ఈజ్ 162. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం లాడ్జ్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు తెచ్చి వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డెన్నిస్ రాయ్, రమణయ్య, వాసు, సలీమా, వరగాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అటువంటి గొప్ప హక్కుల స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ జరుగుతుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల కోసం తన పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్ప నేత. ఆ రోజుల్లోనే ఇప్పుడైతే పదవుల కోసం అనేక మంది ఎంతటికైనా నీచానికి దిగజారే ఈ రోజుల్లో అటువంటి గొప్ప వ్యక్తి పదవిని తృణప్రాయంగా త్యజించి మహిళల హక్కుల కోసం ఆనాడు ఎంతగానో త్యాగం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం. మహిళలకి సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా ఆయన ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని స్టేట్ కోఆర్డినేటర్ బ్రహ్మాజీ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 157 నారాయణ బ్రాంచుల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 91% ఉత్తీర్ణత సాధించారని బ్రహ్మాజీ అన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 993 ఒకరికి, 990 పైన 5గురికి, 989 పైన 10 మంది, 988 పైన 19 మంది, 987 పైన 28 మంది, 936 మార్కులు 41 మంది, 985 పైన 62 మంది, 980 పైన 173 మంది మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 460 మార్కులు 7 విద్యార్థులు సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం టి చంద్రశేఖర్, ప్రిన్సిపల్స్ జీవన్, ఎస్ శ్రీనివాస్, రమాదేవి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ 96.2 అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ పాస్ పర్సంటేజ్ ఇస్ 93.8. అంటే స్టేట్ పాస్ పర్సంటేజ్ కంటే నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ 13.2% హెడ్ ఉంటే గుంటూరు డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 11% 10.8, 11%తో గుంటూరు డిస్ట్రిక్ట్ లీడ్ అయింది. అట్లాగే ఈవెన్ బైపీసీ స్టేట్ పాస్ పర్సంటేజ్ కేవలం 69 మాత్రమే, ఎంటైర్ స్టేట్ బైపీసీ. బట్ వేరాజ్ నారాయణ గ్రూప్ బైపీసీ పాస్ పర్సంటేజ్ 93.4 అయితే పర్టికులర్గా గుంటూరు డిస్ట్రిక్ట్ బైపీసీలో ఈవెన్ నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ని కూడా క్రాస్ చేసి ఈ డిస్ట్రిక్ట్ కంట్రిబ్యూషన్ 94.4 ఉంది సార్. ఆ పరంగా కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నీట్ క్యాంపసెస్ని కోఆర్డినేట్ చేసిన అండ్ పర్టికులర్గా బైపీసీ వింగ్ని కోఆర్డినేట్ చేసిన మా వి కోటేశ్వరరావు గారు, వన్ ఆఫ్ ది డీన్
పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కళాశాల విద్యార్థులు డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే షేక్ సుబానీ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ తక్కువ ఫీజులతో అత్యున్నత విద్యుతున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షాహీనా బేగం విద్యార్థులను అభినందిస్తూ కళాశాల పాలకవర్గ సహకారంతో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ స్థాయి విద్యను అందిస్తున్నామని అన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మరి ప్రిన్సిపల్ షైనా బేగం లెక్చరర్స్ అందరు కష్టపడి పిల్లల్ని మంచి రిజల్ట్ తెచ్చారు. ఎంత 70%, 80% కార్పొరేట్ కాలేజీలకు దిట్టగా ఇచ్చారు. పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆంధ్ర ముస్లిం కళాశాల ఎప్పుడు తెరిచి ఉంటుంది. ఫీజులు లేకుండా మామూలు ఫీజులతో గవర్నమెంట్ ఫీజులతో డొనేషన్లు లేకుండా చదివిస్తున్నాం. మరి తాడేపల్లి ఉండవల్లి గుహల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉండవల్లి గుహల మలుపు వద్దకు రాగానే అతివేగంగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్ కాలేజీ బస్సు అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనతో 2 వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పక్కాగా జరగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, ఏఎస్పీ ఏటీవీ రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతి బసు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బివి రంగారావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణ ఇంజనీర్ కె కళ్యాణ చక్రవర్తి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి, మంగళగిరి తహసీల్దార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకులకు ఎప్పుడూ సరైన గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన బీసీ నాయకునిగా నిరంతరం ప్రజలలో ఉండే తాళ్ల వెంకటేష్ యాదవ్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా లైన్స్ మరియు డీటీఆర్ఎస్ షిఫ్టింగ్ పనుల వలన రేపు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, బ్రాడీపేట, కంకరగుంట ఫ్లైఓవర్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు పిహెచ్ ఖాన్ ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాసుల కృష్ణరాజు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు స్వామివారి చిత్రపటం మరియు భగవద్గీత పుస్తకాన్ని అందజేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 18,000. మిర్చి తాలుకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ స్వీయ గణన. 15 రోజుల పాటు కార్యక్రమాలను వెల్లడించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ.
మంచినీటి పైప్లైన్కు మళ్లీ మరమ్మతులు, రేపు ఎల్లుండు తాగునీటి సరఫరాకు అంతరాయం. స్వీయ జనగణనలో వివరాల నమోదు చేసుకున్న కమిషనర్ మయూర్ అశోక్. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో నమోదు. మే 1 నుంచి క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన. కులగణన జరగకుండా డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. ధ్వజమెత్తిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. గుంటూరులో వెగా జ్యువెలర్స్ను ప్రారంభించిన ప్రముఖ హీరో బాలకృష్ణ. సినీ నటి డింపుల్ హయాతితో కలిసి షోరూంలో సందడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.